వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. మనకు కాకతీయ అనంతర సంబంధించి రెడ్డి రాజ్య సంబంధించి ఇది యుగ విశేషాలు లేదా సామాజిక పరిస్థితులు మన క్లారిటీ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ కాకతీయ అనంతర సంబంధించి మీలో పీడిఎఫ్ కావాలంటే కనుక మనకు 61 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను, 61 రూపాయలకి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కనుక 6300 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ మాకు టోటల్గా 14 టాపిక్స్ కంప్లీట్ అయిపోయి ఈ టాపిక్స్ మొత్తం కావాలంటే 440 రూపాయలు అవుతుంది. యాక్చువల్ ప్రైస్ దీనికి వచ్చేసి 410 రూపాయలకు మీకు ఈ 14 సంబంధించిన టాపిక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం అందించే సమగ్ర సమాచారం బిఎస్ఎల్ హనుమంతరావు, మోడర్న్ సంబంధించి పి రఘునాథరావు, తెలుగు అకాడమీ, ఆంధ్ర యూనివర్సిటీ స్థాయి కొన్ని రెఫరెన్స్ బుక్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్డి రాజ్య యుగం సంబంధించి ఓన్లీ రెడ్డి రాజ్యమే మాత్రం కానీ కాకతీయ అనంతర యుగంలో ముసునూరి నాయకులు కొండవిటి రెడ్డి రాజులు, రాజ మహేంద్ర రెడ్డి రాజులు, కందుకూరి రెడ్డి రాజులు పరిక పరిపాలనా విధానం కొన్ని ప్రాక్టీస్ బిట్స్, ఒక 25 ప్రాక్టీస్ బిట్స్తో మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ కాకతీయ అనంతర పీడిఎఫ్ కావాలంటే 61 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి, రెడ్డి రాజ్యం యుగ విశేషాలు. తీరాంత ప్రాంతంలోనే ఈ రెడ్డి రాజ్యం అనేది ఏర్పడింది. ఈ రెడ్డి రాజ్యం చాలా వరకు కాకతీయ యుగానికి అనుబంధంగా ఉండేదంట, లేదా కనిపిస్తుంది అంటున్నాడు. కాకతీయ యుగానికి అనుబంధంగా ఉండేదంట. రెడ్డి రాజులు కాలాంటి సామాజిక పరిస్థితులు. భక్తి ప్రధానమైన హిందూ మతం రూపొంది సమాజానికి ఐక్యం చేకూర్చడానికి ప్రయత్నించింది ఈ రెడ్డి రాజు గారి సామాజిక. కానీ వర్ణ విభేదాలు ఆ ఐక్యానికి ఆటంకమయ్యాయి. నానాటికి వర్ణాల సంఖ్య కూడా పెరిగింది, కులాల సంఖ్య కూడా పెరిగిందని చెప్తున్నాడు. బ్రాహ్మణుల గౌరవ ప్రతిపత్తులు అనేవి కొనసాగాయి. అయితే వైదిక కర్మలే ప్రధాన వృత్తిగా ఉన్న బ్రాహ్మణ వర్గం ఎప్పుడో అంతర్ధానమైంది. బ్రాహ్మణులు కొందరు రాజోద్యోగాలు నియమించబడ్డారు. వైదిక నియోగ విభేదాల కాలంలో బయలుపడ్డాయి. వైదికుల మధ్య నియోగులు అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, వీరి మధ్య విభేదాలు బలపడ్డాయి అంటున్నారు. విభేదాలు ఎక్కువయ్యాయంట. వైదికులో కొందరు పదక్రమ జటమి పద్ధతులపై వేదాలను అభ్యసించి అధ్యయనపై జరిపేవారు బ్రాహ్మణులలో. మరికొందరు తర్క, వ్యాకరణ, జ్యోతిష, గణిత, వైద్యాది శాస్త్రాల్లో కృషి చేశారు. ఈ విద్యలన్నిటికీ కేంద్రాలుగా అగ్రహారాలని కొనసాగాయి. ఆ కాలాంటి విద్యలకు కేంద్రాలు ఏవేటికి మనకు వస్తున్నట్టు మనకు అగ్రహారాలు. బ్రాహ్మణుల్లో కొందరు వ్యవసాయ వృత్తిని కూడా అవలంబించారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బొమ్మెర పోతన అగ్రికల్చర్ మనకు వ్యవసాయాన్ని కూడా చేశారు. పీడిఎఫ్లో క్లారిటీ ప్రొవైడ్ చేశాను. ఉదార పోషణకై, ధనార్జనకై నీచ వృత్తులను కూడా బ్రాహ్మణులు ఈ కాలంలో అవలంబించారంట. కాకతీయ అనంతర యుగం అంటే రెడ్డి రాజుల కాలంలో. క్షత్రియులు గత యుగం అంటే కాకతీయ యుగంలో వలె నామాతులుగా మిగిలినారు. శూద్రులు రెడ్డిలు, వెలమ, కమ్మ కులాలు ఏర్పడి రాజకీయ అధికారం వారి హస్తగతంగా అయినది. ఈ కులాల వారిలో చలన వైషమ్యాలు, కలహాలు ఆంధ్రజాతి పరాధీనకు దారితీశాయి. సామాన్య శూద్ర కుటుంబాలు వ్యవసాయం మొదలైన వృత్తులను కూడా అవలంబించడం జరిగింది. ఈ కాలం నాటి వైశ్యులకు ముఖ్య వృత్తులు వ్యాపార వాణిజ్యాలు గుర్తుపెట్టుకోండి. విదేశీ వాణిజ్యం ద్వారా కోటికి పడగెత్తిన వైశ్యులు ఈ పెనుకొండ, కొండవీడు, వినుకొండలో ఉండేవారని. వీరిలో అవచి తిప్పయ్య కుటుంబం ఎన్నదయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధనిక వైశ్య కుటుంబాలు సాహిత్యాన్ని మరియు నాట్య సంగీతాలను పోషించేవారు. రాజస్థానాలు, అగ్రహారాలు విద్యా కేంద్రాలు ఉన్న పల్లె ప్రాంతాల్లో అగ్నిహారం అనేది తాండవించింది. చూడండి, ఇక్కడ ఈ కాలం నాటి విద్య బ్రాహ్మణ మరియు ప్రభు వర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. బ్రాహ్మణులకు మరియు ప్రభు వర్గాలకు మాత్రమే. కానీ వైష్ణవ మత ప్రచారం జరిగి క్రింది వర్ణాలలో విద్య పట్ల కూడా ఆసక్తి కలిగింది. ఉంటారు కదా శూద్రులని కూడా, ఆ కులాలకు కూడా ఈ విద్య పట్ల ఆసక్తి కలిగింది. రెడ్డి రాజుల కాలం నాటి సమాజంలో శకునాల్లో నమ్మకం ఎక్కువగా కలిగింది. మూఢనమ్మకాలు కూడా దీనికి దారితీయవచ్చు. పంచాంగమును సంప్రదించినది ఏ పని వారు చేసేవారు కాదు. నేటివి ఉంటాయి కదా పంచాంగం అంటాం కదా, పంచాంగం పురోహితుడికి వెళ్ళి మన వేళ బాగుందా లేదా, తిథి ఏంటి, అలాంటి పంచాంగమును కూడా ఏ పని కూడా చేసేవారు రెడ్డి రాజుల కాలంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటి సమాజంలో మూఢనమ్మకాలు అనేవి ఎక్కువగా ఉండేవి. అలానే నాటి సమాజంలో సతీ సహగమనం,
వేశ్యావృత్తి, దేవదాసి వంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. ఎక్కువగా వేశ్యావృత్తి కూడా విపరీతంగా ఉండేది. శ్మశానాలు శవాల బూడిదను నిద్రపోయే వారిపై చల్లితే అది మత్తు మందుగా పనిచేస్తుంది. దొంగల విశ్వాసం అంట. దొంగలు తమ దొంగతన విజయవంతం అవ్వాలని కోరుతూ కాళికాదేవికి పూజించేవారు ఈ కాలంలో. ఈ కాలనాటి సమాజంలో ప్రజలు చాలా నిరాడంబరులు. ప్రజల్లో ధనార్జన శక్తి ఎక్కువగా కనిపిస్తుంది. స్పర్శవేది, దీన్ని పరుషవేది అని కూడా అంటారు. స్పర్శవేది అనగా లోహాలను బంగారంగా మార్చే రసాయన ప్రక్రియ. ఈ స్పర్శవేది సాధించడానికి ఎంతో పడేవారు ఆ కాలం వ్యక్తులు. బహుశా ఇది ప్రజలు నాడు అనుభవించిన దారిద్ర్యానికి తార్కాణంగా చెప్పవచ్చు. దారిద్ర్యానికి గురైనకి ఇది ఒక కారణం చెప్పవచ్చు. నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాళ్ళు ఉన్నాయని, కేవలం స్పర్శామాత ఈ రాళ్ళు ఇనుము వంటి లోహాలని బంగారంగా మార్చగలని పూర్వం నమ్మేవారని, ఈ రాళ్ళని స్పర్శవేది అనేవారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా క్షుద్రలోహాన్ని బంగారం ఎలా మార్చుకోవచ్చునో ఈ ప్రక్రియ వివరిస్తుంది ప్రతిదీ. పరుషవేది అనేది ప్రాచీన భారతీయులు నమ్మిన కుహున శాస్త్రం. ఈ రకమైన మూఢనమ్మకం అనేది మధ్యయుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ఈ పరుషవేది అనే ప్రక్రియ మధ్యయుగం నాటి సమాజంలో నరవిక్రమైన దురాచారం ఉండేది. అలానే పత్రాలపై వడ్డీకిచ్చే ఆచారం ఉంది. మనం పెట్టుకుంటాం కదా, ఏదైనా ఒక తాకట్టు పెట్టి మనకు వడ్డీకి ఇస్తుంటాం కదా నమ్మకం కోసం. అలానే పత్రాలపై ఎగ్జాంపుల్గా బాండ్స్ అంటాం కదా, బాండ్ మీద రాసుకొని మనకు వడ్డీ 2 రూపీస్కు 3 రూపీస్కి రాస్తే పత్రాలపై వడ్డీకి ఇచ్చే ఆచారం ప్రబలింది. బ్రాహ్మణులు సైతం వడ్డీ వ్యాపారం చేసేవారంట. ఇందులో మాస వడ్డీ మరియు చక్ర వడ్డీ వసూలు చేసేవారంట ఆ కాలంటి బ్రాహ్మణులు. వడ్డీ వ్యాపారం చేసే మోసాలు ఆనాటి కావ్యాల వల్ల చేస్తుండే. సమయ నిరాకరణ కూడా ఎక్కువైంది. వర్తకంలో మాయాలు మనకు తక్కువ మనకి మోసం చేస్తుంటారు కదా, మోసపూరితమైనవి. ఈ మోసపూరిత ద్వారా వైశ్యులు ప్రజాభిమానం కోల్పోయారంట. ఈ వర్తకంలో మోసం చేస్తే ఆ కాంటి ప్రజాభిమానాన్ని కూడా కోల్పోయారు. చూడండి, ఈ పదజం చూడండి, కోమటికొక్కటిచ్చి 10 గొనను దోషము లేదు అనే మాట నిదర్శనము. వర్తకంలో మాయోపాయాల ద్వారా వైశ్యులు ప్రజాభిమానాన్ని కోల్పోయారు. మోసం చేస్తే మనకి ఏం చేస్తుంది వర్తకంలో? ఒక వైశ్యుని విసిగిన రాజు ప్రభు అన్నట్టు ఆ కాంటి రాజు కోమటి ముక్కున నీరెత్తుని ఆరోపించాడంట. ఈ కాలంటి శిక్షలు ముక్కున నీరెత్తడం అనే శిక్షలు. ఈ కాలంటి ప్రభులు మొదలు పేదల వరకు ఈ కాంటి ప్రభులతో పాటు పేదల వరకు కూడా శృంగార ప్రీతి ఎక్కువయ్యను. వేశ్యాలోలత్వం ఆ కాంటి సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. శిష్టాచార సంపన్నులంటి బ్రాహ్మణులు కూడా వేశ్యాల పట్ల మితిమీరినట్లు శ్రీనాథుడి శివరాత్రి మహత్యం అనే ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క బ్రాహ్మణుల్లో కూడా ఈ వేశ్యాలత్వం ఎక్కువైందంట. సమాజం మీద మత ప్రభావం ఎంత ప్రబలంగా ఉన్న ప్రజల్లో నైతిక విలువల పట్ల శ్రద్ధాశక్తులు అనేవి తగ్గినాయి. రెడ్డి రాజుల యొక్క పాలనా విధానం. రాజులు సాంప్రదాయక పాలనా విధానాన్ని అమలు చేశారు లేదా అవలంబించారు. వీరికాంటి రాజ్యంను సీమలను నాయకులు గ్రామాలుగా విభజించారు. వీరికాంటికి సీమ అనేది ముఖ్య కేంద్రం ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. రాజ్యంపై అధిపతులుగా ఎవరుంటారు? రాజులు ఉంటారు. రాజుకు పాలనలో ప్రధాని, సేనాధిపతి, పురోహితుడు సలహా ఇచ్చి తోడ్పడేవారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజుకు కుమారుడికి ప్రత్యేక స్థానం ఉండేదంట. ఈ కాలనాటి రాజులకు పుత్ర సంతానం లేనప్పుడు తమ్ముణ్ణి యువరాజుగా నియమించేవారట. వైదిక ధర్మాన్ని రక్షించడం, వర్ణ వ్యవస్థను కాపాడడం, హేమాద్రి సూచించి దానాలు వ్రతాలు చేయడం రాజులకు ఆదర్శాలుగా ఉన్నాయి. ఆనాటి రాజనీతి గ్రంథాల్లోనూ ఇవి ఆదర్శ పరిస్థితుల గురించి వర్ణలుగా కనిపిస్తున్నాయి. రాజ్యంలో ముఖ్యమైన విభాగము సీమ. గుర్తుపెట్టుకోవాలి, సీమకు ప్రధాన కేంద్రంగా దుర్గం అనగా కోట ఉండేది. సీమలపై అధిపతులుగా రాజు యొక్క కుమారులు కుమారామాత్య ఉండేవారు. రెడ్డి రాజుల శాసనాల్లో గురజాల తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ మొదలైన సీమల పేర్లు కనిపిస్తున్నాయి. నాయంకరాలపై అధిపతులుగా నాయకులు ఉండేవారు. పాలనకు పునాది ఏంటి? గ్రామం. గ్రామాలపై అధిపతులుగా ఆయగారులు ఉండేవారు. మనకి ఎక్కడ నడుచుకొని చదివాము ఇక్కడ ఆయగారుల వ్యవస్థ మనకు కాకతీయులను చదివడం గుర్తుంది. ఓకే, ఈ ఆయగారులు మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉండేవారు? 12 మంది ఉండేవారు. ఆయగారులు చెప్పాం కదా, నాయంకర విధానము ఆయగారులు అని చెప్పి కాకతీయ డైనెస్టీలో చూస్తుంది. రెడ్డి, కరణం, తలారి వీరిలో ముఖ్యమైన వారు. ఈ 12 మంది ఉద్యోగులు రెడ్డి అనే పెద్ద కాపంటారు. కరణం మరియు తలారిని వీరిలో ముఖ్యమైన వారు. ఇక్కడ చూడండి, తలారి గ్రామ రక్షకుడిగా విధులు నిర్వహించేవాడు.
ఈ కాలనాటి తలారిని ఆరేకుడు అనే మరొక పేరు కలదు, గుర్తుపెట్టుకోవాలి. అడగొచ్చు, కాకతీయ అనాథుడి రెడ్డి రాజ్యంలో ఆ ఆరేకుడు అనగా ఎవరు అడగొచ్చు. ఎవరు? తలారి. ఈయన గ్రామ రక్షకుడిగా విధులు నిర్వహించేవాడంట. ఈ ఆరేకుడు లేదా తలారి రాతుల యందు అవసరమైన దివిటీలు పట్టుకొని కాపలా కాచేవారంట. కొండవీటి రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం ఇది వృషభం, ఇది ఎద్దు అంటారు. గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకే, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి రాజులు వీరి యొక్క న్యాయ పరిపాలనా విధానం. ఇది కాలంలో న్యాయ నిర్వహణ కోసం ధర్మాసనాల్లోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేవారు. ప్రత్యేక నేరాలను విచారించి తాత్కాలిక ధర్మస్థానాలు ఏర్పరిచేవి. అడగొచ్చు, వీరి కాలంలో తాత్కాలిక ధర్మస్థానాలు దేని కొరకంటే ప్రత్యేక నేరాలను విచారించారు. ఇది మడ్డు పట్టుట అనే విధానంలో దివ్య పరీక్షలు నిర్వహించి నేర నిర్ధారణ చేసి అలానే న్యాయ విచారించి శిక్షించేవారు. మడ్డు పట్టుట. రెడ్డి రాజుల కాలంటి శిక్షలు చాలా కఠినంగా ఉండేవి అంట. శిక్షలు పన్నుల వ్యవస్థ ఎక్కువగా ఉంది, ఈ శిక్షలు కూడా కఠినంగా ఉండేవి. పన్నులు 1/6 వంతు అండి, భూమి శిస్తు కూడా. తిత్తి మలిపించడం, అంగచ్ఛేదనం, గానుగలో పెట్టి తిప్పడం, ఒంటిపై వెట్టి చుట్టి నిప్పంటించడం, ఎళ్ళలు పెట్టి పొగదండలు వేయడం, వీపై గుండ్లు ఎత్తించడం, ముక్కుకు నీరెత్తడం, కూరత వేయడం వంటి చూడండి ఈ కాలనాటి శిక్షలు ఇవన్నీ. తిత్తి మరిపించడము, అంగచ్ఛేదనము, గానబెట్టి తిప్పడము, వెంటి చుట్టి నిప్పంటించడం, ఎండలో నిలబెట్టి పొగదండాలు వేయడం, పొల్లు దండాలు అంటాం కదా, ఇది గుండ్లు ఎత్తించడము, వీపుపై ముక్కుకు నీరెత్తడం, కొరత వేయడం వంటి శిక్షలు ఉండేవి, అంటే కఠినమైనవి. అయితే ఇక చూడండి ఇంపార్టెంట్. ఉరి శిక్షకు అర్హులైన బ్రాహ్మణి ముఖంపై కుక్క పాదం అచ్చువేసి గాడిద మీద ఊరేగించి బహిష్కరించేవారంట. ఈ విధానం చూడండి, ఉరిశిక్షకరని బ్రాహ్మణ్ణి ముఖంపై కుక్క పాదం అచ్చువేసి గాడిద మీద ఊరించి గ్రామం నుండి బహిష్కరించేవారంట. ఈ శిక్ష కన్నా మరణశిక్ష మేలు అని చెప్పి కొన్ని గ్రంథాలు కూడా వ్రాయడం జరిగింది. ఓకే, వీరికాంటి పన్నులు ఇవన్నీ చూడండి అధికంగా ఉండేది. ప్రధాన ఆదాయం భూమి శిస్తు 1/6 ఉంటుంది. ఇక మొత్తం మీకు సమగ్ర సమాచారంతో వీడియో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సైన్యము, రణముకుడుపు అని మొత్తం చూడండి. ఓకే అండి, ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మళ్ళీ చెప్తాను చూడండి. 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ పీడిఎఫ్ ఓన్లీ కాకతీయ అనంతర యుగం అంటే ఓన్లీ రెడ్డి రాజులే కాదు, ముసులి పౌలక నాయకుడి నుంచి టోటల్ కంప్లీట్గా. ఓకే, పీడిఎఫ్ 61 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. లేదు సార్ మీకు టోటల్ ఒక 14 టాపిక్స్ మొత్తం కావాలి అంటే 410 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ ప్రైస్ 440 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకు తెలుగు చోడులు లేదా విజయనగర సామ్రాజ్యం మీకు క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే.